హలో హాయ్, నేను మీ గాయత్రిని ఒక మినీ వ్లాగ్తో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను కదా కావిడెత్తుకునే విధానం అని చెప్పి. సో ఎవరైతే కావిడెత్తున్నారో వాళ్ళకి పూలమాల వేయాలి అని చెప్పారు. సో మా హస్బెండ్కి అయితే మా పాప చేత వేయించాను. ఇంతకుముందు కూడా శబరిమలకి వెళ్ళేటప్పుడు అక్కడ గురుస్వామి చెప్పారు చిన్న పాప చేత వేయిస్తే చాలా మంచిదని. అలా మా పాప చేత వేయించేసి మేమైతే ఎగ్జాక్ట్లీ 4:30కి ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాము, రైల్వే కోడూరు నుంచి తిరుత్తణికి. సో కార్లో స్టార్ట్ అయిపోయాము, నేను, మా హస్బెండ్, మా పాప. సో రేణిగుంట చెక్ పోస్ట్ దగ్గర మా ఫ్రెండ్ని రిసీవ్ చేసుకున్నాం, నలుగురు స్టార్ట్ అయ్యాము. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఆడి కృతిక హెవీ రష్ ఉండడం వల్ల వెహికల్ అనేది, కార్ అనేది కొండ మీదకి అలో లేదు అని చెప్పారు. రిక్వెస్ట్ చేసుకున్నా కూడా అలో లేదన్నారు. కార్ కిందే పెట్టేసి ఆటో మాట్లాడుకొని ఎక్కాము. అసలు ఆటో కూడా పైన కొండ మీదకి లేదు, మిడిల్లో ఆపేశారు. అలా నడుచుకుంటూ మేము వెళ్ళాము. తర్వాత కావిడెత్తిన వాళ్ళు కంపల్సరీ వెంట్రుకలు ఇస్తే మంచిది అని చెప్పారు. అలాగే మాకు మొక్కుంది వెంట్రుకలు ఇస్తామని చెప్పి పాపకి అలాగే మా హస్బెండ్కి వెంట్రుకలు ఇచ్చాము. దారిలో నడిచేటప్పుడు మా పాప నిద్రపోయింది, మంచిగా చల్లగా హిల్ ఏరియా కాబట్టి. కరెక్ట్గా వెంట్రుకలు తీసేటప్పుడు లేచేసి ఏడ్చేసింది. ఆ వెంట్రుకలు తీసాయని కూడా ఈయన ఇంత గట్టిగా ఏడుస్తుంది పాప అని అడిగారు. సో అలాగే మేము అక్కడ వెంట్రుకలు ఇచ్చేసాం. ఫుల్ కూలింగ్, అలాగే చల్లనీళ్ళు పోసుకొని వేసేసి స్టార్ట్ అయిపోయాము. అలాగే మేము పూలు తీసుకెళ్ళాం. మళ్ళీ కావిడికి తీసుకెళ్ళిన పూలన్నీ తీసేసి మళ్ళీ ఫ్రెష్గా పూలు తీసుకెళ్ళి అవన్నీ అక్కడ మార్చుకునేసి దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయాం. హెవీ రష్ ఉండదు. బట్ మా లక్ ఏంటంటే 100 రూపీస్ టికెట్ క్యూ లైన్లోకి వెళ్ళాము. ఆ రోజు ఆడి కృతిక రష్ ఉండడం వల్ల 100 రూపీస్ టికెట్ అనేది క్యాన్సిల్ చేశారు. బట్ అందులో టికెట్ ఉందని చెప్పి చాలామంది ఎంటర్ అవ్వలేదు. మేమైతే ఎంటర్ అయిపోయాం. ఎగ్జాక్ట్లీ 9:40కి అంతా మా దర్శనం అనేది అయిపోయింది. చాలా హ్యాపీగా దర్శనం అయింది, ఎందుకంటే నా బర్త్డే కూడా ఇవ్వాలే. నిజంగా సుబ్రహ్మణ్య స్వామిని మా మొక్కు అనేది 2 years మొక్కు ఇవాళ తీర్చుకున్నాము. తర్వాత బయటకు వచ్చిన తర్వాత కావిడ ఒక దగ్గర, అంటే మనం ఎత్తుకెళ్ళిన కావిడిలో వేసిన టెంకాయ, కర్పూరం అవన్నీ ఒక దగ్గర ఇవ్వాలి. ఇక్కడ మీరు సుబ్రహ్మణ్య స్వామిని దండం పెట్టుకోవచ్చు. అక్కడికి వచ్చి ఆ కావిడిలో ఉండేటివన్నీ ఇచ్చేసి దర్శనం చేసుకున్నాము. అలాగే అర్చన చేయించి నాకైతే పూలమాల, చిన్న పూలమాల, నిమ్మకాయ అన్నీ ఇచ్చారు. అన్నీ తీసుకునేసి బయట వస్తే ఫుల్ రష్. ఇంకేంటంటే నిద్ర చేయాలి. సో ఇంత రష్లో ఎట్లా చేయాలబ్బా, చిన్న పాప ఉంది అని ఆలోచిస్తున్నాను. బట్ లైట్గా రెయిన్ కూడా వస్తూ ఉంది. బట్ దేవుడే ఉన్నాడని చెప్పి మాట్లాడుకొనేసేసి అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్ళాము. సో అలా వెళ్తూ ఉంటే మనకి మెయిన్ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో ప్రసాదాలు ఫేమస్. అది పులిహోర అంటే నాకు ఇష్టమైనది. ఆ పులిహోర కూడా తీసుకున్నాము. సో అక్కడ తిన్నాము. ఇలాగ సరదాగా దర్శనాలు బాగా అయ్యాయని మాట్లాడుకుంటూ అలా నడుచుకుంటూ వెళ్ళాము. ఇంకా రాత్రి పడుకొనేసి మార్నింగ్ లేచేయాలనుకున్నాము. అలా వెళ్తున్న క్రమంలో చిన్న క్లిప్ తీసుకునేసి ప్రసాదం తినేసి హ్యాపీగా బయట కాసేపు కూర్చున్నాం, చల్లగా ఉందని చెప్పి. ఒక దగ్గర పడుకొనేసి నైట్ 3 o'clock లేచి